బెండకాయ పులుసు. నేను మా ఇంట్లో బెండకాయ పులుసు ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కడాయిలోకి ఆయిల్ వేసుకొని దీంట్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే పసుపు ఇంకా ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి బాగా పండిన టమాటో ముక్కలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు కూడా చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు జిగురు లేకుండా ఉండడానికి ఒక పావు గంట ముందే కట్ చేసుకొని బాగా ఆరబెట్టుకొని ఇందులోకి వేసుకోండి. అప్పుడు మనకి జిగురు అనేది ఉండదు. బెండకాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే కారం వేసుకొని బెల్లం మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోలేదంటే సాల్ట్ కూడా వేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులుసు. ఇలా 10 నిమిషాల పాటు మరిగించిన తర్వాత చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే బెండకాయ పులుసు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.